పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజోలులో టీడీపీ వర్సెస్ జనసేన కూటమిలో క్రాక్స్ భారీగానే పడ్డాయట. ఇక్కడ కూడా మొత్తం అంటుకున్నట్లేనా? కూటమిలో మిత్రపక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చోట అక్కడ మిత్రపక్ష ఇన్ఛార్జీలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రధానంగా టీడీపీ జనసేన మధ్య అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. రాజోలు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ రెండుసార్లు వరుసగా జనసేన గెలిచింది. 2019 ఎన్నికల్లో కూటమిలో లేకుండానే పోటీ చేసిన జనసేన 175 నియోజకవర్గాల్లో గెలిచి ఒకే ఒక నియోజకవర్గం రాజోలు. పవన్ కళ్యాణ్ నాడు గాజువాక భీమవరంలో పోటీ చేసి ఓడిపోయినా రాజోల్లో రాపాక వరప్రసాద్ గెలిచారు. అంటే ఇక్కడ జనసేన ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన నేతలను చిన్న చూపు చూస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీల ఆధిపత్యం నడుస్తుందన్న ప్రచారం నడుస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి దేవవరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య వ్యవహరిస్తున్నారు. గొల్లపల్లి అమూల్యను రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత రగడ ప్రారంభమైంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడానికి అమూల్యకు పీజీఆర్ఎస్ లాగిన్ ఇచ్చారు. గొల్లపల్లి అమూల్య ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొదటిసారి 6 సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయి. టీడీపీ అధిష్టానం లబ్ధిదారుల ఇంటికి ఇవ్వమని అమూల్యను ఆదేశించారు. దీంతో ఒక చెక్ తీసుకొని బల్ల ప్రసాద్ ఇంటికి వెళ్లి అందజేశారు. 2 చెక్కులు పంపిణీ చేసిన తర్వాత జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ నుంచి ఆ చెక్కులు పంపిణీ ఆపేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలో కడలి పంచాయతీ ఉద్యోగిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఉద్యోగం నుంచి పీకేయాలంటూ అధికారులను ఆదేశించారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని వద్ద ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కూడా తీసేయాలని జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హుకుం జారీ చేశారు. దీంతో జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య ఉన్న గొడవలో ఓ చిరుద్యోగి బలయ్యాడని సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. దీనిపై టీడీపీ నాయకులు నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిరుద్యోగిని ఎందుకు బలి చేయాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పై స్థాయిలో నేతలు సఖ్యతగా ఉన్న నియోజకవర్గ స్థాయిలో శత్రువులుగా ఉన్నారనడానికి రాజోలు ఘటన ఒక నిదర్శనం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.